సంఘంలో రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సంఘములో రొట్టె ద్రాక్ష తీసుకోవడం వల్ల ఉపయోగం ఉందా అని బ్రదర్ ప్రశ్న అడిగారు. మంచి ప్రశ్న. ఈ రొట్టె ద్రాక్ష రసం అనేది చాలా క్లియర్గా చెప్పబడుతుంది వాక్యంలో. ఏమనుందంటే, మీరు కూడినప్పుడు రొట్టెను విరిచి ఇది నా శరీరము అని తలచి తినండి, ద్రాక్ష రసము ఇది ఆయన రక్తము, ఇది నా రక్తము అని చెప్పి తలచి తినండి అనే ఒక మనకి సంస్కరణలో ఒక ఆజ్ఞలాగా మనకి కనబడతా ఉంది. కాబట్టి అది మనకి ఆజ్ఞపూర్వకంగా అది మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క పాస్టర్ కోరతారు. కాబట్టి తీసుకోవటం వల్లే మంచి, కానీ తీసుకోకపోవటం వల్ల ఏ మంచి మనిషికి జరగదు. థ్యాంక్ యూ. ఒకవేళ అనుకోని పరిస్థితుల వల్ల తీసుకోలేకపోతే అది పాపం కింద పరిగణింపబడుతుందా? అనుకోని రీజన్ల వల్ల ఒకవేళ జ్వరం వచ్చి ఇంట్లో ఉండిపోయి లేగస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఎక్కడ ఏదైనా నీకు అపాయం జరిగి నువ్వు చేసుకోలేకపోతే అది నీకే పాపం కింద పరిగణించబడదు. ఎందుకంటే తమ్ములు తాము పరిశీలించుకొని పాపములన్నీ ఒప్పుకొని తప్పులన్నీ క్షమించుకొని మనం తీసుకోవాలి. మనము సన్నిధిలోకి వచ్చి కూడా తీసుకోలేదు అంటే మన పాపము మనం ఒప్పుకోవట్లేదు, మనం ఏం ఒప్పుకోలేదు, క్షమించుకోలేకపోతున్నాం. నువ్వు పొరుగువాడిని క్షమించలేకపోతే, నీ పొరుగువాడిని క్షమించలేకపోతే నువ్వు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కాబట్టి నీ కనబడని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమించగలవు. నువ్వు ప్రేమిస్తే నువ్వు అతను శిక్షించకూడదు, అతన్ని ద్వేషించకూడదు. అప్పుడు అతనితో మాట్లాడి అన్ని విషయాల్లో రికన్సైల్ అయ్యి నువ్వు క్షమాపణ కోరుతావు. క్షమాపణ కోరిన ప్రతి ఒక్కడు అతను రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుకుంటాడు. థ్యాంక్ యూ బ్రదర్.